ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాట పాడమన్నా పాడగలను, కానీ మెసేజ్ చెప్పాలంటే చాలా ధైర్యం సరిపోవట్లేదు. దేవుడు నాకు ఆ శక్తి బహుశా ఇవ్వలేదేమో. అయినప్పటికీ దేవుని సన్నిధిలో మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు పక్షంగా నిలబడుతున్నాను. దేవుడు నన్ను మరుగుపరిచి దేవుడే మాట్లాడులాగా నా కొరకు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని నేను మెసేజ్ ప్రారంభిస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, గరుడు అయిన మా యేసుక్రీస్తు రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, వటివాడిని, మటివాడిని ప్రభువా నాయన, నీ పక్షంగా నిలబడుతున్నాను. నన్ను మరుగుపరిచి నాలో ఉండి మీరే మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలు మీరే వినిపింపజేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మరి తెచ్చుకుంటారని మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశ్రేష్టమైన నామం పేరట అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి వాక్యం చెప్పడానికి మరి యూత్ బిడ్డలు అయితే చాలా ఒక ప్రణాళికగా నిలబడి మరి డేరుగా చెప్తున్నారు. అయినా నేను అంతా ప్రయత్నం చేసిన ఆ లైను అన్నది నాకు రావటం లేదు. అయినప్పటికీ నాకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో ఒక చిన్న అంశం తీసుకొని కొంతసేపు మాట్లాడి నేను ముగిస్తానండి. ఇక్కడ ఏంటంటే టైట్లో ఎవడు తవ్వుకున్న గూతులో వాడే పడతాడని, అదే విధంగా మరి ఒక దానికి ప్రత్యామ్నాయంగా మా కొన్ని పదాలు, ఎవడు యోచించిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చుట, చెడపకు రాచుడేవో, ఇటువంటివన్నీ ఉన్నాయి. అది దానికి సంబంధించిన మనము ఎస్తేరు గ్రంథంలో ఆమాను, అలాగే మొర్దెకై, వీరి గురించి కొద్దిగా చెప్పి కొంత ఉదాహరణ చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. క్లుప్తంగా మరి ఈ ఎస్తేరు గ్రంథం మరి రాజు, మహారాజు అహష్వేరోషు, ఈయన మరి 127 సంస్థానంలో ఏలే మహాచక్రవర్తి అన్నమాట. ఈయన టైంలో మరి ఈ ఉదంతం జరిగింది. అందులో ఆ రాజ్యంలో మరి ఆమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. రాజు చేత బహుగా మరి అభివృద్ధి పొంది ఎంతో అందలం ఎక్కించి, ఒక మాటలో చెప్పాలని ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆమాన్ అనే వ్యక్తి. ఇతను అమ్మేదాత
కుమారుడును అగాగీయుడున ఇతడు. అయితే ఇతడు యూదులకు శత్రువే. అదే రా దేశంలో మొర్దుకై అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు బెన్యామీనీయుడు, యూదుడు. ఇతడు మరి ఎలాగా ఈ రాజ్యానికి వచ్చాడంటే, బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను యెరూషలేము నుండి చెరపట్టుబడిన వారిలో, ఈ దేశానికి తీసుకొచ్చిన వారిలో ఒకడు. ఈ మొర్దుకై ఇతనికి ఇతనికి మరి ఏంటంటే తేడా, ఈ హామాను మరి అధికారి చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి లాంటివాడు. అతడు వెళ్ళేటప్పుడు అందరూ ప్రజలందరూ కూడా మోకాళ్ళు ఉండి హామానుకు నమస్కారం చేసి మరి అందరూ గనపరుస్తున్నారు. అయితే ఈ మొర్దుకై అతను కనీసం వంగకుండగా నమస్కారం చేయకుండా మరి అలానే నిలబడే ఉంటున్నాడు తప్ప నమస్కరించట్లేదు. ఇది ఇతని మీద ఉన్న హామానుకు వచ్చిన కోపం, అదే అసూయ, అదే ద్వేషం పెట్టుకొని మరి అక్కడి నుంచి మరి మరి మొర్దుకైని చంపించాలంటే క్షణం పని హామానుకి. ఎందుకంటే అధికారం ఉంది, ఏదైనా చేయగల సమర్థుడు. అయితే మొర్దుకైతో పాటు వారి ప్రజలందరినీ మరి అందరినీ కూడా మరి చంపించేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసి మరి రాజు చేత అధికారం పొంది తాకీదులు రాయించి మరి చాలా భయంకరమైన కుట్ర చేశాడు. ఈ సంగతి మరి మొర్దుకైకి తెలిసి మరి చాలా వేదన పడి మరి బూడిద రాసి గొనిపట్ట కట్టుకుని మరి చాలా ఆవేదన చెందుతాడు. అప్పటికే మరి ఎస్తేరు రాణిగా మరి ఉంది. అయితే ఎస్తేరు ఏ విధంగా రాణి అయింది అన్నది మనకు ముందుగానే తెలుసు. అయితే ఆమెకు తెలుసుకుని మొర్దుకైకి కౌరు పంపింది, నువ్వేమీ కంగారు పడవద్దు, మరి ప్రజలందరి చేత మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయించు, మరి రాజు దగ్గరికి వెళ్ళి నేను మరి మనవి చేస్తాను, ఈ ప్రమాదం నుంచి దేవుడే సహాయం చేయలేక మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరితే మరి ఆ విధంగానే అందరూ ఉపవాసం ఉండి, యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అప్పుడు రాజు దగ్గరికి మరి వెళ్ళి అప్పుడు రాణి ఎస్తేరుని రాజు అడుగుతాడు, నీకేం కావాలి అని అడిగితే, ఈ కుట్ర ఇలాగుంది కదా, మీరు రాజుగారు హామాను మరి నేను చేసే విందుకి రావాలని చెప్పేసి పిలుస్తుంది. పిలిచినప్పుడు మరి వస్తామని రాజుగారు మాట ఇచ్చారు. అప్పుడు ఈ హామాను కూడా పక్కనే ఉన్నాడు. నాకు ఎంత ఘనత వచ్చేసింది అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అప్పుడు ఎలాగైనా సరే ఇతన్ని ఈ మొర్దుకైని ఉరితీయించాలని చెప్పేసి హామాను ఇంటి దగ్గరే 50 మూరల మరి ఉరికొయ్య తయారు చేయించాడో ఆ ఉరికొయ్య మీద అతను ఉరితీయించాలని అతను ఉక్రోష. అప్పుడు ఎప్పుడైతే మరి విందుకి పిలిచిందో ఆ విందుకి మరి వెళ్ళటానికి మరి సిద్ధపడ్డారు. తర్వాత ఒకసారి రాజుగారు మరి నిద్ర పట్టలేని కారణంగా
సమాచార గ్రంథం అంటే ఆ దేశంలో ఏం జరుగుతుందో ఒక సమాచార గ్రంథం తెమ్మని చెప్పేసి మరి సేవకులు పిలిస్తే ఆ గ్రంథం ఇస్తారు. ఆ గ్రంథం చదువుకుంటే ఈ మొర్దెకై గురించి వస్తుంది. అతను ఇద్దరు వ్యక్తులు రాజుగారి మీద కుట్ర చేసి మరి కుట్ర చేయగా మరి అతను విని దాని గురించి వెంటనే రాజు అధికారులకి తెలియజేసి ఆ కుట్ర నుంచి కాపాడుతాడు. కాపాడితే అప్పుడు రాజుగారికి డౌట్ వచ్చి మరి ఇలాగ ఎంత మేలు చేశాడు కదా, ఈ వ్యక్తికి ఏమన్నా మరి సన్మానం కానీ ఏదన్నా మరి గౌరవప్రదమైనది ఏదైనా చేశారా అని అడిగితే అటువంటిది ఏమీ జరగలేదని చెప్పేసి తెలుస్తుంది. అప్పుడు ఈ ఆమాన్ని అడుగుతాడు, మరి ఉపకారం చేసిన వ్యక్తికి రాజు మన దేశానికి ఉపకారం చేసిన వ్యక్తికి మరి రాజు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆమాన్ని అడిగితే ఆమాను నన్ను తప్ప ఇంకెవరో అంత గౌరవంతో అడిగినా నా గురించే ఇది చెప్పారని చెప్పేసి అతడు అనుకుని రాజవస్త్రాలు తొడిగించి మరి గుర్రం ఎక్కించి మరి కిరీటం పెట్టి రాజవీధుల్లో తీసుకొని రావాలి, అదే అతనికి ఇచ్చే గౌరవం, సన్మానించడం అని చెప్పేసి అప్పుడు రాజు అంటాడు, ఆ విధంగా ఈ మొర్దెకై అనే వ్యక్తికి చేయమని చెప్పేసి అంటున్నప్పుడు చాలా కంగారు అవుతాడు, చాలా భయపడతాడు. మొత్తం ప్లాన్ అంతా బెడిసికొట్టింది. అప్పుడు మరి ఆ షాకు తిన్న తర్వాత మళ్ళీ ఎస్తేరు విందుకి వెళ్తారు రాజు ఆమాను. వెళ్ళిన తర్వాత ఆ విందులో కూర్చుని ఉండగా అప్పుడు ఎస్తేరు చెప్తుంది, మా మీద మా మరి జాతి మీద కూడా ఒక వ్యక్తి కుట్ర చేశాడు, మమ్మల్ని మొత్తం నాశనం చేయాలని పగపెట్టి ఇలా చేశాడు అని చెప్పేసి రాజుకి చెప్పినప్పుడు ఎవరో వ్యక్తి చెప్పమంటాడు. ఎవరో కాదు ఆమాని అని చెప్పేసి చెప్తుంది. చెప్తున్న వెంటనే ఈ ఆమాను అక్కడి నుంచి పారిపోయి కనీసం రాణి అని ఎస్తేరు వనంలోకి వెళ్ళి అక్కడ కనీసం ఆవిడ కాళ్ళ మీద అన్న పడి క్షమాపణ పొందితే కనీసం ప్రాణం అన్న మిగులుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. ఆ రాణి కూర్చున్న చోట కూర్చుంటాడు. అప్పుడు రాజుగారి చూపుల్లోకి రాణి ప్లేస్లో ఇతను కూర్చున్నాడు. ఎస్తేరుని రాణిని బలవంతం చేయబోయాడని వెంటనే ఇతను రాజుగారు ఊహింతులో మరి అంట్లోకి వెంటనే బొట్లు వచ్చి అతను ముసుగువేసేస్తారు. అప్పుడు ఏంటి మరి ఇతని పరిస్థితి అంటే వెంటనే ఇలాగా ఆమాను ఉరికొయ్య చేయించాడు, ఇంటి దగ్గర ఉంది అంటే ఆ ఉరికొయ్య మీద అతన్ని ఉరి తీసేస్తారు. అలాగే అతనితో పాటు అతన్నే కాకుండా అతని 10 మంది కుమారులను కూడా ఆ ఉరికొయ్య మీదే ఉరి తీస్తారు. దీన్ని బట్టి మనకు తెలుసుకునేది ఏంటంటే అసూయ, ద్వేషం, పగ పెట్టుకుంటే, ఇతరులను ప్రేమించకుండా ఇతరుల మీద ద్వేషం పెంచుకుంటే, ఇతరుల మీద అసూయ పెంచుకుంటే తన చేటు తన నెత్తి మీదకే వస్తారు. అతను ఆమాన్ని మొర్దెకైని ఉరిదీయించాలని చెప్పి చేయించిన ఆ ఉరికొయ్య అతనికే గురయింది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుడు ప్రేమించిన బిడ్డల జోలికి మరి అన్యుడు వెళ్తే ఏ విధంగా దేవుడు కాపాడుతాడని కూడా ఈ స్టోరీ ద్వారా మనకు తెలియజేస్తుంది. మరి దీన్ని బట్టి మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. మరి దేవుడు
మరి ఇంతవరకు ఈ విధమైన మాటలు చెప్పడానికి దేవుడే సహాయం చేశాడు నమ్ముతున్నాను. ఈ మాటల ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.